హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీఎస్సి గ్రూప్ 2 కోసం అని చెప్పేసి టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేయడం అనేది జరిగింది. దాంట్లోనే మీకు ఇప్పుడు 50 సెక్షనల్ టెస్ట్, 20 గ్రాండ్ టెస్ట్, టోటల్ 4500 ఎంసీక్యూస్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తారు. అయితే ఇదంతా కూడా కేవలం 3000 రూపాయల వర్త్ కోర్స్ అనేది మీకు కేవలం 1000 రూపీస్కే ఇప్పుడు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అలానే ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీఎస్సి ఇన్ఫైనిటీ కొత్త కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఇన్ఫైనిటీలోని మీకు బోత్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 అనేవి రెండూ కూడా వస్తాయన్నమాట. అయితే దివాళీ సెలబ్రేషన్స్లోని మీకు ప్రజెంట్ ఈ యొక్క కోర్స్ మీద ఫ్లాట్ 15,000 రూపీస్ ఆఫ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో 45,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది 30,000. ఈ 30,000కి మీకు బోత్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 రెండూ వస్తాయన్నమాట. అండ్ 30,000 కూడా మీరు మంత్లీ 10,000 ఈఎంఐలో పే చేసుకుంటూ కూడా క్లియర్ చేసే అవకాశం అనేది మీకు ఇప్పుడు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు. అయితే దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఎందుకంటే గుర్తుంచుకోండి, ఈ ఆఫర్ ఈఎంఐ ఆప్షన్ కానీ ఈ ఫ్లాట్ 15,000 ఆఫ్ కానీ మీకు కేవలం 15th నవంబర్ వరకు మాత్రమే ఉండబోతుంది. అండ్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి కోర్స్ అనేది రావడం వల్ల మీకు ఎప్పుడు గ్రూప్స్ అనేవి ఎగ్జామ్స్ వచ్చినా సరే మీరు సింపుల్గా కోర్సెస్ యాక్సెస్ చేసుకునే ప్రొవిజన్ అనేది మీకు ఉంటుంది. ఓకేనా? సో ఎస్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ అండ్ వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ ఫర్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. అండ్ ఈ యొక్క సెషన్ అనేది మీకు కవర్ చేస్తుంది శాంతి మేడం. సో ఎస్, బిఫోర్ స్టార్టింగ్ అవర్ కరెంట్ అఫైర్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్ అనేది చూసే ముందు లాస్ట్ సెషన్లోని నేను కాంగ్రా టీ గురించి మీకు క్వశ్చన్ అనేది పెట్టడం జరిగింది. సో దాని గురించి మీలో కొంతమంది కింద కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయడం జరిగింది. సో మణికంఠ గారు డి హిమాచల్ ప్రదేశ్, వెరీ మచ్ ట్రూ అండ్ వెరీ గుడ్. సో కాంగ్రా టీ అనేది హిమాచల్ ప్రదేశ్ అండ్ దాన్ని ప్లాంటేషన్ స్టార్ట్ చేసింది కూడా బ్రిటిషర్స్ వాళ్ళు, అది కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ దేవి ప్రశాంతి, కాంగ్రా టీ జిఐ ట్యాగ్ హిమాచల్ ప్రదేశ్ మ్యామ్, వెరీ గుడ్. సో ఇంత క్లియర్గా రాయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, సో దట్ మీకు ఎగ్జామ్లో ఏంటి అంటే నేను ఆ రోజు రాశాను కదా అనేది మీకు మైండ్లో ఉంటుంది. వెరీ గుడ్ దేవి ప్రశాంతి గారు. అండ్ సిరి గారు, హిమాచల్ ప్రదేశ్, వెరీ గుడ్. సో హిమాచల్ ప్రదేశ్, ఇట్ ఈస్ ఆఫ్ కాంగ్రా టీ గురించి. సో అలానే డైలీ మీరు కరెంట్ అఫైర్స్ అనేవి వినడంతో పాటు మీరు ఈ పీడిఎఫ్ అనేది కూడా చదవడానికి ట్రై చేయండి. అండ్ మీరు నోట్ మేకింగ్ అనేది కూడా చేసుకోండి. ఎగ్జామ్ మూమెంట్లో మీకు కరెంట్ అఫైర్స్ ఒకేసారి రివిజన్ చేయడంలోని మీకు చాలా వరకు హెల్ప్ చేస్తుంది. ఓకేనా? సో ఎస్, ఈరోజు మనం టాపిక్స్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ వన్ స్లైనెక్స్ అన్నమాట. ఈ ఎక్సైజ్ అనేది ఏ కంట్రీస్కి మధ్య, దేనికోసం, దీని ఇంపార్టెన్స్ ఏంటి. అండ్ తర్వాత సెకండ్ వన్, ఇండియా టు బికమ్ వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ సోలార్ మ్యాన్యుఫ్యాక్చరర్ బై 2026. సో మోస్ట్ ప్రాబబ్లీ మనకి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు, లైక్ ఎప్పటికల్లా అవుతుంది, ఏ కంట్రీని మనం బీట్అవుట్ చేయబోతున్నాము, ఈ రిపోర్ట్ అనేది ఇచ్చింది ఎవరు, అండ్ దేంట్లోని ఎట్సెట్రా, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి అడిగే స్కోప్ ఉంటుంది. అండ్ థర్డ్ వన్, కేరళ టాప్స్ జిఐ ట్యాగ్ లిస్ట్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 2023. ఓకే, సో ఎవ్రీ ఇయర్ కూడాను మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ జిఐ ట్యాగ్స్ అనేది ఇస్తుందన్నమాట. అలాగా లాస్ట్ ఇయర్ 2022 to 2023లోని హైయెస్ట్ వచ్చిన ట్యాగ్స్ ఎవరికి? కేరళకి. అండ్ నెక్స్ట్ ధ్రువాస్త్ర. సో ఈ అస్త్ర అనేది ఏంటి ఎట్సెట్రా, బ్రహ్మాస్త్ర లాగా ఇది కూడా ఇంకొక అస్త్రం అనుకోకండి, ఇట్ హ్యాస్ ఇట్ సిగ్నిఫికెన్స్. అండ్ లాస్ట్ వన్, ఎంసీసీ ఆనరరీ అవార్డ్. సో ఈ అవార్డ్ అనేది దేనికోసం, ఏంటి, ఎవరికి వచ్చాయి ఏంటి అనేది వి షల్ బి గోయింగ్ టు సీ. అవార్డ్స్ అనేవి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మీకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఏంటి, స్లైనెక్స్ 2023. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎక్సైజ్ అనేది మ్యారిటైమ్ ఎక్సైజ్ అనమాట. అంటే ఏంటి,
మ్యారిటైమ్ ఎక్సైజ్ అంటే అర్థం ఏంటి? నేవీస్కి మధ్య జరిగినది. అయితే ఏ నేవీస్కి? శ్రీలంక ఇంకా ఇండియాకి మధ్య జరిగిన ఎక్సైజ్, మ్యారిటైమ్ ఎక్సైజ్ అనమాట. అయితే ఈ 2023 ఎక్సైజ్ ఏదైతే ఉందో ఆ 2023 ఎక్సైజ్ అనేది ఎక్కడ జరిగింది? కొలంబోలోని ఏప్రిల్లోని జరగడం అనేది జరిగింది. ఏప్రిల్ 2023. సో ప్రెజెంట్ యాజ్ ఆఫ్ నౌ నేను ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ అనేవి మీకు డిస్కస్ చేస్తున్నాను కాబట్టి నేను ఏప్రిల్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఏవైతే జరిగాయో అవి చెప్తున్నాను. ఏప్రిల్లో కొలంబోలో జరిగింది, అంటే శ్రీలంక దగ్గర అనమాట మెయిన్. అయితే దీని తాలూకా మెయిన్ ఇంపార్టెన్స్ అనేది ఏంటి? ఇంపార్టెన్స్ వచ్చేసరికి శ్రీలంకకి ఇండియాకి మధ్య ఏదైతే మ్యారిటైమ్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మ్యారిటైమ్ రిలేషన్స్ అనేవి ఇంప్రొవైజ్ అవ్వడానికి అండ్ అలానే అక్కడ మనకి ఏదైతే ఇండియన్ ఓషన్ రీజియన్ ఏదైతే ఉందో ఆ ఇండియన్ ఓషన్ రీజియన్లోని సెక్యూరిటీ అనేది ఇంక్రీజ్ చేయడానికి అండ్ అలానే టెక్నాలజీ అనేది ఎక్స్చేంజ్ కోసం అండ్ అలానే ఇంటర్ ఆపరబిలిటీ అంటే ఏంటమ్మా అర్థం? లైక్ వాళ్ళ టెక్నాలజీ మన టెక్నాలజీ కూడా ఎంత ఎక్స్చేంజింగ్లో అనేది ఉంది అండ్ తర్వాత ఏ విధంగా ఆపరేషన్స్ అనేవి చేయగలుగుతున్నాము. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా ఇండియన్ ఓషన్లోని ఒక ఎనిమీ కంట్రీ కానీ అటాక్ చేసినట్లయితే అప్పుడు ఎంత వేగంగా మనం ఆపరేట్ చేయగలుగుతున్నాము అండ్ వాళ్ళది మన టెక్నాలజీ కానీ మన టెక్నాలజీ వాళ్ళు కానీ ఎంత ఫాస్ట్గా ఆపరేట్ చేయగలుగుతున్నారు ఎట్సెట్రా. ఇలాంటివన్నీ కూడా మెయిన్ ఏంటి అంటే ఇంప్రొవైజ్ చేయడానికి. అండ్ అలానే దీనివల్ల ఏంటంటే మ్యారిటైమ్ రిలేషన్స్ అనేవి కూడాను శ్రీలంకకి ఇండియాకి మధ్య ఇంక్రీజ్ అవుతాయి. ఎస్పెషల్లీ చైనా తాలూకా ఇన్ఫ్లుయెన్స్ అనేది శ్రీలంక మీద ఎక్కువగా ఉండడం వల్ల ఇలాంటి ఎక్సర్సైజెస్ అనేవి ఎస్పెషల్లీ మన నేషనల్ సెక్యూరిటీకి కానీ అండ్ అలానే ఇండియన్ ఓషన్ రీజియన్లోని సెక్యూరిటీ అనేది ఇంక్రీజ్ చేయడంలోని ఇటువంటి ఎక్సర్సైజెస్ అనేవి చాలా వరకు హెల్ప్ చేయడానికి స్కోప్ అనేది ఉంటుందన్నమాట. అండ్ అయితే ఇండియా రిలేటెడ్ అంటే ఇండియా నుండి ఏవేవి పార్టిసిపేట్ చేశాయి? ఇండియా నుండి ఆల్మోస్ట్ ఐఎన్ఎస్ కిల్టన్ అంటే ఎటువంటి వార్ టైమ్ షిప్స్ అనేవి లేకపోతే ఎలాంటివి పాల్గొన్నాయని. అండ్ తర్వాత కమోర్తో క్లాస్ కార్వెట్ అనమాట అది. ఈ కార్వెట్ అండ్ అలానే ఐఎన్ఎస్ సావిత్రి, ఓకే సావిత్రి అండ్ అలానే డిఫరెంట్ ప్యాట్రోల్ వెజల్స్ అనమాట. ప్యాట్రోలింగ్ చేస్తూ ఉంటాయి కదా, అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. సో దట్ ఎనిమీ కంట్రీస్ ఎవరైనా వస్తున్నారా ఏంటి అనేది ఆ సర్వైలెన్స్ కోసం చెక్ చేయడం కోసం అనమాట. సో ఇవన్నీ కూడా పార్టిసిపేట్ చేశాయి. అండ్ శ్రీలంకన్ నేవీ నుండి వచ్చేసరికి ఎస్ఎల్ఎన్ఎస్ గజబాహు పేరు బాగుంది. అండ్ ఎస్ఎల్ఎన్ఎస్ సాగర ఈ రెండు పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. సో మోస్ట్లీ మీకు శ్రీలంక నుండి ఏవేవి పార్టిసిపేట్ చేశాయి లేకపోతే ఎస్ఎల్ఎన్ఎస్ గజబాహు లేదా ఎస్ఎల్ఎన్ఎస్ సాగర రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ అవి ఏ కంట్రీ తాలూకా నేవీ వెసల్స్ ఇలాంటివి కూడా మీకు అడిగే క్వశ్చన్ స్కోప్ అనేది ఉంది. సో అందుకే ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు అనేది కూడా మీకు చెప్పడానికి గల మెయిన్ రీజన్ కూడా అదే అనమాట. అండ్ తర్వాత ఇది వచ్చేసరికి ఎస్పెషల్లీ మెయిన్ దీని తాలూకా ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఇండియా కండక్ట్ చేయడానికి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తున్నాం అనమాట. సిన్స్ ఎప్పటి నుండి మనం ఆల్మోస్ట్ 2005 నుండి కూడా ఈ ఎక్సర్సైజ్ అనేది మనం చేయడం అనేది జరుగుతుంది. ఎవరికి మధ్య? శ్రీలంకకి అండ్ ఇండియాకి మధ్య ఎవ్రీ ఇయర్ కూడా. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ లైక్ ఎవ్రీ ఇయర్. సో 2 yearsకి ఒకసారి లేదా 1 yearకి ట్వైస్ అలా కాదు, ఎవ్రీ ఇయర్ వన్స్ శ్రీలంక అండ్ ఇండియా ఈ ఎక్సర్సైజ్ అనేది ఎస్పెషల్లీ ఎవరిది? నేవీస్ రిలేటెడ్ అంటే మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ అనేది ఎస్పెషల్లీ ఏంటంటే ఇద్దరికి మధ్య మ్యారిటైమ్ రిలేటెడ్ ఆర్ నేవీ రిలేటెడ్ కోఆపరేషన్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడానికి ఎక్సర్సైజెస్ అనేవి చేస్తున్నారనమాట. సో ఆల్మోస్ట్ ఇట్ ఈస్ బీన్ లైక్ 18 years నుండి మనం ఈ ఎక్సర్సైజెస్ అనేవి చేయటం అనేది జరుగుతుందన్నమాట.
ఓకేనా. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. సో దీస్ ఆల్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్ అనమాట. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే ఇండియా టు బికమ్ సెకండ్ లార్జెస్ట్ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఆఫ్ ఇండియా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎనర్జీకి మనకి సోర్సెస్ అనేవి 2 కేటగిరీస్ అనేవి ఉన్నాయి. ఒకటి ఏంటి రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ ఇంకొకటి ఏంటి నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ. సో రెన్యూవబుల్ ఎనర్జీ వచ్చేసరికి మనకి ఏంటి అంటే విచ్ హ్యాజ్ సోర్స్ వచ్చేసరికి ఇక్కడ అన్లిమిటెడ్ ఇన్ ద నేచర్. అంటే అలాగ మనం ఎంత యూస్ చేస్తున్నా సరే ఇంకా వస్తూనే ఉంటుంది. దానికే ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే సోలార్ ఎనర్జీ కానీ విండ్ ఎనర్జీ కానీ ఎట్సెట్రా అలాంటివి. వేరాజ్ నాన్ రెన్యూబుల్ వచ్చేసరికి వీటి తాలూకా సోర్స్ అనేది లిమిటెడ్ ఇన్ ద నేచర్. అంటే ఏంటి వన్స్ ఒకవేళ ఆ రిసోర్సెస్ కానీ యూజ్ చేసామనుకోండి అవి ఇంకా మనకి నెక్స్ట్ టైం వాడడానికి స్కోప్ అనేది ఉండదన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫాజిల్ ఫ్యూయల్స్ అనమాట. ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే ఏంటి లైక్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎట్సెట్రా ఇలాంటివి అనమాట. సో అయితే ఏంటి ఇంకొకటి ఏంటి అంటే నాన్ రెన్యూబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఏదైతే ఉందో దానివల్ల అంటే పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల మెయిన్ ఏంటి అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేవి చాలా ఎక్కువగా జరుగుతాయి. సో దీనివల్ల ఏం జరుగుతుంది పొల్యూషన్ అనేది హై లెవెల్లో ఉండే స్కోప్ ఉంటుంది. సో అందుకే వరల్డ్ అందరూ కూడా ఇప్పుడు షిఫ్టింగ్ పాలసీ అనేది స్టార్ట్ చేశారు. ఏంటి నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ నుండి రెన్యూవబుల్ ఎనర్జీ వైపు అందరూ కూడా షిఫ్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ రెన్యూవబుల్ ఎనర్జీ ఏదైతే ఉందో దాని నుండి కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ కానీ పొల్యూషన్ కానీ అదంతా కూడాను మనకి అయితే మినిమం లేకపోతే 0 లెవెల్స్లో ఉంటుంది. అండ్ సోర్సెస్ అనేవి కూడా అన్లిమిటెడ్. అలా మనం ఎంత యూజ్ చేస్తున్నా సన్ ఎనర్జీ ఈరోజు యూజ్ చేస్తే రేపు సన్ రాడా, రేపు వస్తే ఎల్లుండి రాడా, ఆబ్వియస్లీ రైట్. సో అందుకోసం అని చెప్పేసి యాక్చువల్లీ దీని వైపు షిఫ్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో అయితే ఈ కాంటెక్స్ట్ రిలేటెడే ఎవరు ఎంత కెపాసిటీ అనేది జనరేట్ చేస్తున్నారు అని చెప్పేసి ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ సో ఈ యొక్క పర్టికులర్ ఆర్గనైజేషన్ ఏంటి అంటే ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగిందనమాట. సోలార్ కెపాసిటీ అనేది ఏ కంట్రీది ఎలా ఉంది అని చెప్పేసి. అయితే ప్రెసెంట్ వచ్చేసరికి మ్యానుఫ్యాక్చరర్స్లోని టాప్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరు అంటే జపాన్, చైనా అండ్ ఇండియా యాజ్ ఆఫ్ 2023. అయితే ఈ రిపోర్ట్ ప్రకారంగా బై 2026కి ఈ రిపోర్ట్ అనేది జపాన్, ఇండియా, చైనా అవ్వబోతుంది. సో దిస్ ఈజ్ వాట్ ద రిపోర్ట్ గివెన్ బై ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ అనమాట. అంటే ఏంటి ఇండియా అనేది 2026 కల్లా బై 2026 కల్లా సెకండ్ టాప్ మ్యానుఫ్యాక్చరర్ కింద అవ్వబోతుందన్నమాట. సో దిస్ ఈజ్ వాట్ ద రిపోర్ట్ గివెన్ బై ఈ ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ అనమాట. అయితే మెయిన్ దీంట్లో వచ్చేసరికి ఏంటి అంటే యాజ్ ఆఫ్ నౌ ఇండియాలోని లైక్ సోలార్ ప్యానెల్స్ కానీ ఎట్సెట్రా ఇదంతా కూడాను ఎంతవరకు ఉండింది లైక్ ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నౌ వచ్చేసరికి 10 గీగావాట్స్ అవి ప్రొడ్యూస్ చేయడం కానీ అదంతా చేస్తుంది. కానీ బై 2030 కల్లా 50 గీగావాట్స్ ఆఫ్ ఎనర్జీ అనేది జనరేట్ చేస్తామని చెప్పేసి అండ్ దీనికోసం నేషనల్ సోలార్ మిషన్ కానీ అండ్ తర్వాత ఇది
దిస్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ సబ్సిడీ స్కీమ్స్ అనేవి ఇస్తాము అని చెప్పేసి ఇంకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఈ విధంగా యాజ్ ఆఫ్ నౌ ఇండియా తీసుకున్న ఫోకస్ ఏదైతే క్లీన్ ఎనర్జీ పైన ఫోకస్ ఏదైతే ఉందో దాని మీద దృష్టి సారం చేస్తూ ఈ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ వీటి మీద ఎక్కువగా ఫోకస్ అనేది పెడుతుంది. అండ్ గ్లోబల్ లెవెల్లోని ఇండియా అనేది వరల్డ్ లీడర్ అనేది అవ్వబోతుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, దీని వల్ల మెయిన్ ఏంటి అంటే ఆల్మోస్ట్ 10 లక్షల నుండి 20 లక్షల వరకు కూడా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అనేది కూడా జనరేట్ అవబోతుంది అనమాట. మెయిన్ దిస్ ఈస్ వాట్ ద అడ్వాంటేజ్ ఈజ్ లైక్. ఎందుకంటే ఒక సైడ్ క్లీన్ ఎనర్జీ వస్తుంది, ఇంకో సైడ్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే ఎంప్లాయ్మెంట్ అనేది కూడా జనరేట్ అవుతుంది అనమాట. సో అందుకోసం అని చెప్పేసి అండ్ ఇంకొకటి ఏంటి అంటే బై 2070 కల్లా ఇండియా ఏంటి అంటే కార్బన్ న్యూట్రల్ ఎకానమీ అనేది అవ్వాలనుకుంటుంది. సో ఇలా అవ్వాలి అనుకుంటే మనం ఫాసిల్ ఫ్యూయల్స్ మనం యూజ్ చేస్తూ అండ్ వాటిల్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటే మన ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి మనం ఎప్పుడు కాపాడుకోగలము అండ్ ఎప్పుడు కార్బన్ న్యూట్రల్ ఎకానమీ అవ్వగలము. సో అందుకోసం అని చెప్పేసి కంప్లీట్ దృష్టి అంతా కూడా ఇప్పుడు నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ నుండి రెన్యూవబుల్ ఎనర్జీ వైపు షిఫ్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ దానికోసం హ్యూజ్ టార్గెట్స్ అవి పెట్టడం కానీ అండ్ దానికోసం డిఫరెంట్ పాలసీస్ అవి చేయడం కానీ చేస్తుంది యాజ్ ఆఫ్ నౌ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నాట్ జస్ట్ ఇండియా అనే కాదు, గ్లోబల్ లెవెల్లో అందరూ కూడా యాజ్ ఆఫ్ నౌ క్లీన్ ఎనర్జీ వైపు షిఫ్ట్ అవడం అనేది జరిగింది. సో దానివల్ల ఇన్ఫాక్ట్ ఇండియాలోని ఏదైతే సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరుగుతుందో దానికి వరల్డ్ లెవెల్లో డిమాండ్ అనేది కూడా క్రియేట్ అవ్వడం అనేది జరిగిందనమాట. ఓకేనా? సో ఎస్, దిస్ ఈజ్ వాట్ అబౌట్ దిస్ ఆర్టికల్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే కేరళ జిఐ ట్యాగ్ అనమాట. సో ఈ ఆర్టికల్ గురించి మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లోనే డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఈ జిఐ ట్యాగ్ అంటే ఏంటి? జిఐ ట్యాగ్ అంటే ఏంటి? జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. సో అంటే ఏంటి? ఏ ప్రోడక్ట్ అయితే ఒక పర్టికులర్ జియోగ్రఫీ నుండి ఒక యునిక్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉన్నాయో అలాంటి వాటికి జియో ట్యాగ్, దిస్ జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనేది ఇస్తారు. అయితే ఈ ట్యాగ్ అనేది ఇచ్చేది ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఈ ట్యాగ్ అనేది ఇస్తారు. అయితే ఈ ట్యాగ్ అనేది ఎవ్రీ ఇయర్ కూడాను స్టేట్స్ వాళ్ళ ప్రోడక్ట్స్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఈ ఫినాన్షియల్ ఇయర్ 2023లోని ఇలా హైయెస్ట్ జిఐ ట్యాగ్స్ అనేవి రిసీవ్ చేసుకున్న స్టేట్ ఏది? కేరళ. ఆల్మోస్ట్ ఎన్ని ప్రోడక్ట్స్కి? 6 ప్రోడక్ట్స్కి ట్యాగ్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగిందనమాట. దాంట్లోని లైక్ ఎన్ని ట్యాగ్స్? 6 ట్యాగ్స్ అని చెప్పేసాను కదా. సో దాంట్లోని కొన్ని ప్రోడక్ట్స్ వచ్చేసరికి అట్టప్పడి, అంటే కేరళ పేర్లలో నేనేం చేయలేను, ఆటు కొంబు. సో దిస్ ఈజ్ ఎ వెరైటీ ఆఫ్ బీన్స్ అనమాట, బీన్స్లో వెరైటీ. అండ్ అలాగనే అట్టప్పడి తువారా ఇది వచ్చేసరికి ఏంటి అంటే రెడ్ గ్రామ్స్లో వెరైటీస్ అనమాట. అండ్ ఓనట్టుకర ఎల్లు ఇది వచ్చేసరికి సీసమ్ వెరైటీ, నువ్వులు అంటారు కదా, సో సీసమ్. అండ్ కంతలూర్ వట్టావడ, వడలు కాదు వట్టావడ దాని పేరు, అది గార్లిక్ వెరైటీ, అల్లం అనమాట, గార్లిక్ వెరైటీ. అండ్ కోడుంగల్లర్ పొట్టు వెల్లరి, స్నాప్ మెలాన్ ఫ్రూట్ వెరైటీ అనమాట ఇది. అండ్ అలానే ఎస్, దీస్ ఆర్ ద ఐటమ్స్ అనమాట. వీటన్నిటికీ కూడాను యాక్చువల్లీ జిఐ ట్యాగ్స్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా? సో ఆల్మోస్ట్ ఈ 6 ప్రోడక్ట్స్ ఆఫ్ కేరళకే కాకుండా ఇంకా
ఇంకా బీహార్లో ఉన్న కొన్ని వెరైటీస్కి మఖనా వెరైటీ కానీ ఆర్ అలీబాగ్ వెరైటీ వైట్ ఆనియన్ అనమాట మహారాష్ట్ర నుండి వీటికి కూడా రావడం అనేది జరిగింది. అండ్ తెలంగాణ నుండి ఎట్సెట్రా ఇలాంటి వాటికి కూడా రావడం అనేది జరిగిందనమాట. సో ఈ ప్రోడక్ట్స్కి యాక్చువల్లీ ఈ జియో ట్యాగ్స్ అనేవి వచ్చాయి. అండ్ అయితే ఇది వచ్చేసరికి దిస్ ఇయర్ క్యాలిక్యులేషన్ అనమాట. లాస్ట్ ఇయర్ వచ్చేసరికి ఫిజికల్ ఇయర్ 2022లోని 7 ప్రోడక్ట్స్కి హైయెస్ట్ వచ్చేసరికి యూపీకి రావడం అనేది జరిగింది. అలా ఎవ్రీ ఇయర్ కూడా స్టేట్స్ కొన్ని ప్రోడక్ట్స్ అనేవి పంపిస్తుంది. సో వాటిని చెక్ చేసిన తర్వాత వాటి యునిక్నెస్ అనేది తెలుసుకున్న తర్వాత అప్పుడు ఏంటి అంటే ఈ అవార్డ్స్ అనేవి అంటే ఈ జియో ట్యాగ్స్ అనేది ఇస్తారు. సో దానివల్ల వీటికి ఏంటి అడ్వాంటేజ్ అంటే ఈ పర్టికులర్ జియోగ్రఫిక్ ట్యాగ్ ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్కి లైక్ నేషనల్ మార్కెట్లో కానీ ఇంటర్నేషనల్ మార్కెట్లో కానీ డిమాండ్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ పర్టికులర్ ప్రొడక్ట్స్ ఉన్నవి ఇంకెవరు కూడాను వాటిని ప్రొడ్యూస్ చేయడం కానీ డూప్లికేట్ వెరైటీస్ తీయించడం కానీ అలాంటివన్నీ కూడా క్రైమ్స్ కింద పరిగణిస్తారనమాట. సో దానివల్ల సో ఆ పర్టికులర్ స్టేట్కి ఆ పర్టికులర్ ప్రోడక్ట్కి ఎక్స్పోర్ట్స్ అనేవి పెరుగుతుంది దానివల్ల. అండ్ ఇవే ఏంటి అంటే హ్యూజ్ రెవెన్యూస్ అనేవి కూడా తీసుకొని వస్తాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చూసారు ఈరోజు చాలా వరకు కూడా తిరుపతి లడ్డు ఉంది. తిరుపతి లడ్డు అంటే ఈరోజు నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు. అలానే మనకి బంగెంపల్లి మామిడి పళ్ళు అంటే వీటికి చూసారా కొంచెం చాలా వరకు కూడా మనం ఆన్లైన్లో సర్చ్ చేయడం తెప్పించుకోవడం కానీ ఆర్ ఎప్పుడైనా వస్తే అవి డెఫినెట్లీ ఎంత ప్రైసెస్లో ఉన్నా కొనడం కానీ అలా చేస్తూ ఉంటాం. సో ఇన్ దిస్ వే ఒక విధంగా ఏంటి అంటే అటు ప్రొడక్ట్స్ ఒకవేళ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ అయితే దానివల్ల ఫార్మర్స్ కి రెవెన్యూస్ అనేవి ఇంప్రూవైజ్ అవుతాయి అండ్ స్టేట్ కి కూడా రెవెన్యూస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి అనమాట. సో అందుకోసం అని చెప్పేసి ఈ జిఐ ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ గుర్తుపెట్టుకోండి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈ జిఐ ట్యాగ్స్ అనేవి నాట్ జస్ట్ ఇండియన్ ప్రొడక్ట్స్ కే కాదు. సో లాస్ట్ టైం కాంగ్రా ప్రోడక్ట్ కి యూరోపియన్ కమిషన్ వాళ్ళు ఎలా అయితే ఇచ్చారో ఇండియా కూడా ఎవ్రీ ఇయర్ కూడా ఇఫ్ అట్ ఆల్ ఏ కంట్రీస్ అయినా సరే బయట కంట్రీ తాలూకా ప్రోడక్ట్స్ కూడా యాక్చువల్లీ కొన్నిసార్లు జిఐ ట్యాగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రాండీ డి జెరెజ్ ఆఫ్ స్పెయిన్ అనే ఒక వెరైటీకి స్పెయిన్ నుండి ఉన్న ఒక వెరైటీకి బ్రాండీ డి జెరెజ్ అని సో దానికి ఒక ఇవ్వడం జరిగింది జిఐ ట్యాగ్. అండ్ అలానే ఇటలీలోని వాల్పాదరా అనే ఒక ప్రోడక్ట్ ఉంటుంది. సో ఆ ప్రోడక్ట్ కి కూడా ఇచ్చారు. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ లిమిటెడ్ టు ఇండియా అనేది మాత్రం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. సో దట్ ఈస్ వాట్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే నెక్స్ట్ ఆర్టికల్ ధ్రువాస్త్ర సో హైదరాబాద్ బేస్డ్ ఒక స్టార్టప్ అనేది ఉండింది. అదే స్కై రూట్ ఏరోస్పేస్ అనమాట. ఇది వచ్చేసరికి ఏప్రిల్లోని ఒక 3D ప్రింటెడ్ క్రయోజెనిక్ ఇంజిన్ అనేది చేసిందనమాట. అదే వచ్చేసరికి యువర్ ధ్రువాస్త్ర అనమాట. ఓకేనా. సో దిస్ ఈస్ వాట్. సో దీనివల్ల ఏంటంటే ఇండిజినస్ గా 3D ప్రింటింగ్ లోని 3D ప్రింటింగ్ క్రయోజెనిక్ టెక్నాలజీ అనేది చేయడం అనేది జరిగింది. అండ్ తర్వాత దీన్ని ఇన్ఫాక్ట్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని ఈవెన్ దీన్ని టెస్ట్ ఫైర్ అని కూడా చేశారనమాట. అండ్ ఇది సక్సెస్ఫుల్ అవ్వడం అనేది కూడా జరిగింది. అందుకోసమే ఇది కరెంట్ అఫైర్స్ లోని మనకి అపీర్ అవ్వడం అనేది జరిగింది. యాక్చువల్లీ క్రయోజెనిక్ ఇంజిన్ అనేది మనకి దేంట్లో యూజ్ అవుతుంది? ఈ క్రయోజెనిక్ ఇంజిన్ సో ఏవైతే పిఎస్ఎల్వీలు జిఎస్ఎల్వీలు ఆ లాంచ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ లాంచ్ వెహికల్స్లోని యాక్చువల్లీ ఫ్యూయల్ లోడర్స్ లాగా యూజ్ చేస్తారనమాట ఈ క్రియోజెనిక్ ఇంజిన్. సో ఎస్పెషల్లీ క్రియోజెనిక్ ఇంజిన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఏవైతే లాంచ్ వెహికల్స్ ఉన్నాయో వాటిల్లోని ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. అయితే అలాంటి ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్లోని ఈ క్రయోజెనిక్ ఇంజిన్ అనేది లిక్విడ్ హైడ్రోజన్ ఇంకా లిక్విడ్ ఆక్సిజన్ని
ఫ్యూయల్ లాగా యూజ్ చేయడం అనేది జరిగింది. ఈ లిక్విడ్ హైడ్రోజన్, లిక్విడ్ ఆల్మోస్ట్ ఆక్సిజన్ అంటే ఏ టెంపరేచర్స్ అనేవి ఉంటాయి తెలుసా? ఆల్మోస్ట్ లిక్విడ్ హైడ్రోజన్ వచ్చేసరికి -253 సెంటీగ్రేడ్, లిక్విడ్ ఆక్సిజన్ వచ్చేసరికి -183 డిగ్రీ సెంటీగ్రేడ్. సో దట్ ఈస్ వాట్ క్రయోజెనిక్ తాలూకా కాంప్లెక్స్ కెపాసిటీ అనమాట. యాక్చువల్లీ పైకి వెళ్ళే కొద్దీ ఇంకా టెంపరేచర్స్ అనేవి మనకి ఇంకా హీట్ అవ్వడం కానీ ఆర్ అదర్వైజ్ దాన్ని మోసుకెళ్ళాలి అంటే, ఇంత హెవీ లోడ్ ఉన్న కెపాసిటీస్ తీసుకొచ్చి ఆర్బిట్లో పెట్టాలి అంటే చాలా హ్యూజ్ టెంపరేచర్స్ అనేవి మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో ఆ హ్యూజ్ టెంపరేచర్స్లోని ఎస్పెషల్లీ అలాంటప్పుడు ఫ్యూయల్ అనేది ఇఫ్ అట్ ఆల్ ఇలాంటి చాలా తక్కువ టెంపరేచర్స్లోని లిక్విడ్ రూపంలో లేదనుకోండి, అలాంటప్పుడు ఏంటి అంటే వెహికల్ అనేది ఫెయిల్ అయిపోతుంది. సో అందుకోసం అని చెప్పేసి క్రయోజెనిక్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఈ క్రయోజెనిక్ లోని లిక్విడ్ హైడ్రోజన్, లిక్విడ్ ఆక్సిజన్ అనేది ఫ్యూయల్ లాగా యూజ్ చేయడం వల్ల మోర్ థ్రస్ట్, మోర్ ఎఫిషియన్సీ కెపాసిటీ అనేది ఈ ఇంజిన్ కి రావడం అనేది జరిగింది. సో దిస్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ యాక్చువల్లీ క్రయోజెనిక్ ఎంజిన్. అలాంటిది ఇప్పుడు క్రయోజెనిక్ ఎంజిన్ అనేది ఫర్ ద ఫస్ట్ టైం ఒక స్టార్ట్అప్, హైదరాబాద్ బేస్డ్ ఒక స్టార్ట్అప్ అనేది లిటరలీ 3D ప్రింటింగ్ టెక్నాలజీ తోటి యూజ్ చేయడం అంటే తయారు చేయడం అనేది మన ఇండిజినస్ టెక్నాలజీకి ఒక వన్ ఆఫ్ ద మైల్ స్టోన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఏంటి అంటే ఇక్కడ నుండి కంపెనీస్కి లేదా ఏరోస్పేస్ వాళ్ళకి ఎవరికైనా సరే క్రయోజెనిక్ ఇంజిన్ కావాలి అంటే సింపుల్గా ఈ 3D ప్రింటింగ్ టెక్నాలజీ తోటి కావాల్సిన ప్రెసిషన్ టెక్నాలజీ అనేది యూజ్ చేసుకొని అండ్ కావాల్సిన విధంగా మనం చేసుకునేలాగా చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా దీన్ని ఈ స్కై రూట్ ఏరోస్పేస్ వాళ్ళు డెవలప్ చేయడం అనేది జరిగింది. అండ్ దీన్ని టెస్ట్ ఫైర్ కూడా చేయడం వల్ల దీని ఎఫిషియన్సీ అనేది కూడా ప్రూవ్ అయిందనమాట. సో దీంట్లోని హైయెస్ట్ ప్రెసిషన్ టెక్నాలజీ అనేది ఉంటుంది. అండ్ అలానే ఇన్ఫాక్ట్ కావాల్సిన విధంగా డిజైన్స్ అనేవి చేంజ్ చేసుకునే కెపాసిటీ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ అయితే స్కై రూట్ ఏరోస్పేస్ ఏదైతే ఉందో అది కేవలం ఇప్పుడు ధృవాస్త్ర ఒకటే తయారు చేస్తుందని కాదు. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్ అనమాట ఈ విక్రమ్ తాలూకా 1ని కూడా ఆల్రెడీ సెండ్ చేయడం అనేది జరిగింది. దిస్ ఈస్ ద ప్రైవేట్ లాంచింగ్ వెహికల్ అనమాట. ఒక ప్రైవేట్ ఇండస్ట్రీ వాళ్ళు లాంచ్ చేస్తున్న ఫస్ట్ వెహికల్. అది కూడా మనకేంటి ఈ స్కై రూట్ ఏరోస్పేస్ వాళ్ళే, హైదరాబాద్ బేస్డ్ స్టార్ట్అప్. సో ఈ విధంగా ఇండియాలోని ప్రైవేట్ సెక్టార్ ఏ విధంగా ఇండిజినస్ టెక్నాలజీలో డెవలప్ అవుతున్నారు అండ్ దీని వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఏదైతే లాంచింగ్ ఇండస్ట్రీ ఉందో దాని తాలూకా ప్రైసెస్ని రెడ్యూస్ చేయడంలో కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. ఎస్పెషల్లీ ఇది ఇండిజినస్ టెక్నాలజీ అవ్వడం వల్ల దీని టెక్నాలజీ తాలూకా ఇంపార్టెన్స్ అనేది ఇండియాలోనే ఉండడం అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ అనమాట. ఓకేనా? సో ఎస్, దట్ ఈస్ వాట్ ఇంపార్టెంట్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్. ధృవాస్త్ర వచ్చేసరికి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎంసీసీ ఆనరరీ అవార్డ్, లైఫ్ టైమ్ ఆనరరీ అవార్డ్ అనమాట ఇది. అయితే ఏప్రిల్లోనమాట ఎవరు దిస్ ఎంసీసీ ఫుల్ ఫామ్ ఏంటి? మేరీ లెబాన్ క్రికెట్ క్లబ్ ఎంసీసీ. సో ఈ క్రికెట్ క్లబ్ అనేది వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ క్లబ్స్ అనమాట గ్లోబల్ లెవెల్లోనే. అదే ఎవరిది? యూకే వాళ్ళది. ఓకే, అయితే వీళ్ళు ఎవ్రీ ఇయర్ కూడాను లైఫ్ టైం ఆనరరీ అవార్డ్స్ అనేవి ఇస్తారు. అలాగా లాస్ట్ ఇయర్ ఈ అవార్డ్స్ అనేవి ఇండియాలోని 5 ఇండియన్స్కి రావడం అనేది జరిగింది. వాళ్ళే ఎవరెవరు? ధోని అనగానే మీకు తెలిసిపోయింది కదా. ఇంకా యువరాజ్ సింగ్ అండ్ అలానే సురేష్ రైనా, మిథాలీ రాజ్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంకొకరు ఎవరు అంటే జూలన్ గోస్వామి.
అండ్ అలా అంటే ఇండియాలోని ఈ ఐదుగురికి వచ్చింది. అలా వెస్ట్ ఇండీస్ నుండి, ఆస్ట్రేలియా నుండి అలా డిఫరెంట్ డిఫరెంట్ క్రికెటర్స్కి ఇవ్వడం జరిగింది. సో ధోని వచ్చేసరికి మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, మన హోమ్ టౌన్లోని అంటే మన హోమ్ కంట్రీలోని 2011లోని వరల్డ్ కప్ ఏదైతే ఉందో వన్ డే వరల్డ్ కప్లోని దాంట్లోని మనకి ఇండియాకి అవార్డు తీసుకొని రావడంలోని హ్యూజ్ రోల్ ప్లే చేసిన క్యాండిడేట్. అండ్ హీఈస్ ద ఎక్స్ కెప్టెన్ ఫర్ ఇండియన్ క్రికెట్ క్లబ్. అండ్ అలానే ఆల్మోస్ట్ తను మోర్ దెన్ 500+ మ్యాచెస్ అనేవి లైక్ T20s అని అండ్ వన్ డే క్రికెట్ అని చెప్పేసి అండ్ అలానే టెస్ట్ మ్యాచెస్ అని ఇలాగ టోటల్ అంతా కూడాను చేయడం అనేది జరిగింది. అండ్ చాలా వరకు కూడా రికార్డ్స్ అనేవి క్రియేట్ చేయడం అనేది జరిగింది ధోని. అండ్ హీఈస్ లైక్ ఫేమస్ ఇన్ ఫ్యాక్ట్ వికెట్ కీపర్ కింద. అండ్ తన ఈ 2011 వరల్డ్ కప్లోని సో తను యూజ్ చేసిన స్కిల్స్ కానీ అండ్ తన పేషెన్స్కి కానీ తన క్యాప్టెన్స్కి కానీ హీఈస్ లైక్ అంటే ఇంకొక వేరే లెవెల్ అనమాట ఇంకా ధోని గారు వచ్చేసరికి. అండ్ అలానే యువరాజ్ సింగ్ వచ్చేసరికి ఇన్ఫాక్ట్ 2011లో కానీ 2007లో కానీ హీ హ్యాస్ షోడ్ అన్ ఇంపెకబుల్ రోల్ అనమాట. ఇన్ఫాక్ట్ 2007లోని మీకు అందరికీ నేను క్రికెట్ గురించి వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇన్ఫాక్ట్ మీతో కంపేర్ చేసుకుంటే నాకే తక్కువ తెలుసు అని నేను అనుకుంటాను డెఫినెట్లీ. 2007లోనే కంప్లీట్ ఒక ఓవర్ అన్ని సిక్సెస్ కొట్టిన క్యాండిడేట్ వచ్చేసరికి యువరాజ్ సింగ్. అండ్ యూ నో దట్ ఇంగ్లాండ్కి అగెయిన్స్ట్ గా. అండ్ తర్వాత ఈవెన్ 2011లో కూడా తన ఇంపార్టెన్స్ అనేది షో చేసుకోవడం అనేది జరిగింది. అండ్ సురేష్ రైనా ఇన్ఫాక్ట్ ప్రీవియస్ గా తన మ్యాచెస్ కానీ అండ్ హిజ్ ఎగ్జంప్లరీ కాంట్రిబ్యూషన్స్ ఇండియా క్రికెట్ టీమ్ కి కానీ. మిథాలీ రాజ్ సో విమెన్ తాలూకా క్రికెట్ క్లబ్ అనమాట. సో లాస్ట్ టైం ఆల్రెడీ రిటైర్ అవ్వడం జరిగింది. అలానే జూలాన్ గోస్వామి తిను వికెట్ పేసర్. అండ్ మిథాలీ రాజ్ వచ్చేసరికి మోస్ట్ అంటే ఎక్కువ రన్స్ తీసిన ఇండియాలోని విమెన్ క్రికెట్ క్లబ్లోకి వచ్చేసరికి అనమాట. సో ఇలాగా వీళ్ళ ఐదుగురికి కూడాను వీళ్ళ తాలూకా కాంట్రిబ్యూషన్స్కి ఏ విధంగా అయితే వీళ్ళు కాంట్రిబ్యూట్ చేశారు అనే దానికి గుర్తింపుగా ఈ MCC మెరీ లిబాన్ క్రికెట్ క్లబ్ వరల్డ్ లోని వన్ ఆఫ్ ద క్రికెట్ ప్రెస్టీజియస్ క్లబ్ వచ్చేసరికి UK తాలూకది అనమాట. వీళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా లైఫ్ టైం మెంబర్షిప్ అవార్డ్స్ అనేవి ఈ ఆనరరీ అవార్డ్స్ అనేవి రికగ్నిషన్ కింద ఇస్తూ ఉంటారనమాట వేరియస్ కంట్రీస్ వాళ్ళకి, నాట్ జస్ట్ ఇండియా. సో అంటే ఇయర్ 2023 అవార్డ్స్కి వచ్చేసరికి ఏంటి అంటే వీళ్ళ 5 మెంబర్స్కి కూడా ఇవ్వడం అనేది జరిగింది. అండ్ మీకు ఒక హోంవర్క్ ఏంటి తెలుసా? సో యాక్చువల్లీ ఐ థింక్ దట్ క్రికెట్ గురించి నాకంటే ఎక్కువ మీకే తెలుసు అని. దట్ యూ నీడ్ టు ప్రూవ్ మీ. ఓకే, సో ధోని గారి రికార్డ్స్ ఏంటి, యువరాజ్ గారి రికార్డ్స్ ఏంటి, సురేష్ రైనా గారి రికార్డ్స్ ఏంటి, మిథాలీ రాజ్ గారి రికార్డ్స్ ఏంటి, జులాన్ గోస్వామి గారి రికార్డ్స్ ఏంటి అనేది నాకు కింద కామెంట్ బాక్స్ లో పెట్టండి. ఈ రోజు ఆన్సర్ అనేది ఏం ఇస్తారో దాంతో పాటు. సో మీకెవ్వరికి కూడా నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇన్ఫాక్ట్ ఏ పర్టికులర్ డే నాడు వాళ్ళు ఏం ఆడారు, ఎక్కడ ఆడారు, ఏ గ్రౌండ్ లో ఆడారో కూడా మీరు చెప్పేస్తారు. ఆబ్వియస్లీ ఐ నో దట్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ప్రెసెంట్ యు నో దట్ ప్రెసెంట్ మనకి వరల్డ్ క్రికెట్ కప్ అదే దిస్ మ్యాచ్ అనేది కూడా అవుతుంది. అండ్ యు నో దట్. సో ప్రెసెంట్ ఎంత మంది కంట్రీస్ అనేవాళ్ళు సెమీఫైనల్స్ కి ఆల్రెడీ క్వాలిఫై అవ్వడం అనేది జరిగింది. సో యూ మస్ట్ బి నోయింగ్ దట్ 3 countries హ్యాస్ ఆల్రెడీ మూవ్డ్ ఆన్ టు సెమీఫైనల్స్. సో ఆ 3 countries పేర్లు అనేవి కూడా ఈ హోంవర్క్ అనేది చేయడానికి ట్రై చేయండి. దీని గురించి మీరు రీసెర్చ్లు కూడా చేయక్కర్లేదు. ఇన్ఫాక్ట్ పట్ట కింద కామెంట్ బాక్స్ లో పెట్టేస్తారు. ఐ నో దట్. బట్ నేను ఒకసారి మీకు ఏంటి అంటే క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. ఓకేనా? సో ఎస్, దిస్ ఇస్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్. ఐ హోప్ దిస్ ఇస్ వెరీ మచ్ క్లియర్. అండ్ లాస్ట్ సెషన్ అనేది క్లోజ్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన LTX క్లాసెస్ వాళ్ళు APPSC Group 2 కోసం మనకి ఏంటి అంటే 2023 రివైజ్డ్ సిలబస్ ఏదైతే ఉందో దాన్ని కవర్ చేస్తూ సివిల్స్ ఫ్యాకల్టీ చేత మీకు క్లాసెస్ అనేవి రికార్డెడ్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. రికార్డెడ్ ప్రిలిమ్స్ వచ్చేసరికి కేవలం 7,000, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కావాలంటే 10,000. అది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఈ కోర్స్ అనేది వస్తుంది విత్ ఫ్రీ టెస్ట్ సిరీస్ అనమాట. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో ఎస్, ఈరోజు వీ షల్ సీ అవర్ క్వశ్చన్ ఆఫ్ ద డే. India to become
world's second largest solar manufacturer by option A 2026, option B 2025, option C 2028, option D 2030. ఓకే, సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మోస్ట్లీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ వాడు ఏ విధంగా క్వశ్చన్స్ అడిగినా సరే మనం పెట్టే విధంగా ఉండాలి. నేను జస్ట్ ఈజ్ కోసం అని చెప్పేసి మీకు ఇలాంటి క్వశ్చన్స్ అనేవి పెడుతున్నాను. వెరీ సూన్ ఐ విల్ ఆల్సో గివ్ అంటే మీకు స్టేట్మెంట్స్ రూపంలో కూడా క్వశ్చన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. బట్ మీన్ వైల్ మీరు ఆన్సర్స్ అనేవి పెట్టడం మాత్రం ఆపకండి. ప్లీజ్ డూ కామెంట్ ఇన్ ది కామెంట్ బాక్స్. ఓకే, till then have a good day students, take care and we shall meet again tomorrow with some more new important articles.